గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిక్కోలు తీరానికి అనుమానాస్పదంగా ఉన్న ఒక బోటు తీరానికి కొట్టుకొస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా తీరంలో కలకలం రేగింది. అక్కడి మత్స్యకారులు ఇదేదో బోటు మనకి సంబంధించింది కాదు అని వాళ్ళు గమనించారు. అందులో ఉన్నటువంటి మనుషులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండటం, వాళ్ళ భాష మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకు తావివ్వటంతో ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానిక మత్స్యకారులు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వీరు బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి మత్స్యకారులు అయితే వాళ్ళని అదుపులోనికి తీసుకున్నాక మొత్తం ఈ బోటులో 13 మంది బంగ్లాదేశీయులు మత్స్యకారులు ఉన్నారు. అయితే వీరంతా కూడా ప్రతికూల వాతావరణం వల్ల, దాంతోపాటు అక్కడ వెదర్ సహకరించకపోవడంతో పాటు వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ఆహారం అయిపోయిందని, బోటుకు సంబంధించినటువంటి ఇంధనం కూడా అయిపోవడం వల్ల ఇటువైపుగా తీరానికి చేరుకున్నామంటూ వాళ్ళు పోలీసులకు వివరించడం జరిగింది. దీంతో కళింగపట్నం మెరైన్ పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం ఈ బోటులో తరలి వచ్చినటువంటి వీరందరినీ కూడా అదుపులోనికి తీసుకొని వేగవంతమైన విచారణ కొనసాగించారు. ఎందుకంటే ఇప్పటికే తీరం వెంబడి భద్రత పైన అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ తీరానికి వచ్చారా, తమ సరిహద్దులు దాటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అయినా కూడా దేశ సరిహద్దు చట్టాలు అతిక్రమించినందుకు గాను వాళ్ళపైన కేసు నమోదు చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం వారు ఉన్నటువంటి కండిషన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా లోకల్గా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఒకేసారి ఆ తీర ప్రాంతంలో హెచ్చర్ల మండలం డి మస్క్యులేసం తీర ప్రాంతానికి ఒక బోటు అంత దూరంలో కనిపించింది. ఆ బోటు నేరుగా తీరం వైపు వస్తోంది. అక్కడున్న మత్స్యకారులకు ఆల్రెడీ ఒక అంచనా ఉంటుంది. సో ఈ తీరం నుంచి వెళ్ళిన మత్స్యకారులు కానీ, ఆ బోట్ నెంబర్స్ కానీ, బోట్ ఐడెంటిఫికేషన్స్ కానీ వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఇదేదో మనకు సంబంధించింది కాదే అని వాళ్ళకు ఒక డౌట్ రైజ్ అయింది. అది వస్తూ ఉన్న కొద్ది కూడా అట్లీస్ట్ ఒకవేళ తీరంలో అక్కడ మత్స్యకారులు ఉంటే కనుక వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు కూడా వీళ్ళ పలకరింపులు ఉంటాయి, లేకపోతే అట్లాంటి ఉంటాయి. జనరల్గా వీళ్ళు మాట్లాడుకోవడమో లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక భాష, కానీ వాళ్ళు మ్యూట్లో ఉన్నారు, మాటలు రావటం లేదు, మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు. ఆ బోట్ ఏమో అలా తీరానికి వస్తోంది. ఇదేదో డౌట్ పడినటువంటి అక్కడి స్థానిక మత్స్యకారులు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్గా స్థానిక పోలీసులతో పాటు కళింగపట్నంకు సంబంధించినటువంటి మెరైన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ బోట్ని అదుపులోనికి తీసుకున్నారు. అండ్ ఆ బోట్లో వారితో పాటు ఉన్నటువంటి వస్తువులు, అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే హద్దులు దాటి ఇక్కడికి ప్రవేశించారా, ఏంటి వీళ్ళ పరిస్థితి, ఈ 13 మంది డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా క్షుణ్ణంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భద్రతా చర్యలు పైన కూడా అనేక రకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలోనే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళపైన ఏమైనా యాక్షన్ ఉంటుందా, వాళ్ళ కండిషన్ బాగోలేక వచ్చినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ ఉంటుందంటే, ఈ సరిహద్దులు దాటి వచ్చారు కాబట్టి, చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి వీళ్ళపైన అయితే కేసులు ఫైల్ చేస్తున్నాం, పూర్తిగా విచారణ కొనసాగించిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఈ బోట్లో బంగ్లాదేశ్ నుంచి తీరానికి కొట్టుకొని వచ్చినటువంటి ఈ బోట్లో ఉన్న 13 మంది డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. ప్రెసెంట్ పోలీసులు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఈ 13 మంది కూడా బంగ్లాదేశ్లోని కొల్సర్ విలేజ్కు చెందినటువంటి మత్స్యకారులు అంట. వీళ్ళ పేర్లు కూడా సాజీవ్, జహంగీర్, సబీర్, కొక్కన్, మోక్షదీన్, మాలిక్, మహమ్మద్ ఫరూక్, మోక్షద్, నాజర్, హిల్లాలు, ఫరూక్, అలా, సమీం. అయితే వీరంతా కూడా బోటు దారి తప్పింది, భారత జలాల్లోనికి వచ్చేసాము. అయితే ప్రారంభ విచారణలోనే ఈ విషయాన్ని వారు వెల్లడించారు అన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వారి కథలో మాత్రం ఎక్కడైనా అనుమానాస్పద అంశాలు ఉన్నాయి అనే దానిపై మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము అని కూడా చెప్తున్నారు. నేరంగా ఏంటంటే వీళ్ళు జల సరిహద్దులు దాటి వచ్చారు కాబట్టి వీళ్ళపైన యాక్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే కేసులు కూడా నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరంతా కూడా ఆదివారం మధ్యాహ్నం స్థానిక మత్స్యకారులు వీళ్ళు గమనించడం జరిగింది. ఇమీడియట్గా స్థానిక మెరైన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కళింగపట్నం మెరైన్ సిఐ ప్రసాదరావు, హెచ్చర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది తీరానికి చేరుకుని 3 బోట్ల సహాయంతో సముద్రంలోనికి వెళ్ళి వారిని సురక్షితంగా ముందు ఒడ్డుకి తీసుకొచ్చారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వారు మాట్లాడే భాష ఆధారంగా వాళ్ళంతా కూడా బంగ్లాదేశీలుగా మొదట గుర్తించారనమాట. అయితే స్థానిక మత్స్యకారులు పోలీసులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారేమీ పెద్దగా చెప్పలేదు. ఆ తర్వాత అడిగే కొద్దీ వాళ్ళు నోరు విప్పారు. కొద్ది రోజులుగా మాకు ఫుడ్ ఏమీ లేదు, అయిపోయింది, భయంతో వివరాలు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్లో. అలానే
ఇదంతా విన్నటువంటి స్థానిక మత్స్యకారులు ముందు వారికి ఆహారాన్ని అయితే అందించారు. ఆ తర్వాత కళింగపట్నం మెరైన్ స్టేషన్కి వీరందరినీ తరలించడం జరిగింది. ఎలాంటి అనుమానితులు లేకుండా ఇక్కడికి చేరినటువంటి ఈ బంగ్లాదేశులపై అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ సరిహద్దుల్లోనికి వచ్చినటువంటి వీరిపైన కేసు నమోదు చేస్తున్నట్లు కూడా మెరైన్ సిఐ ప్రసాదరావు తెలిపారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు